DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. అది ఒక రాజకీయ నాయకులే కాదు, మన పండితులే కాదు, అన్ని వర్గాలపైన ఇంగ్లీష్ ప్రభావం పెరిగిపోయింది. ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉండాల్సింది, దాన్ని ఎవరు కాదనం. కానీ ఇవాళ రాజకీయ పార్టీలకు సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించి పక్కనే ఒక విషయం చెప్తాం. రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్స్లో కానీ, లేదా బహిరంగ సభల్లో కానీ, లేదా మీటింగ్స్లో వాళ్ళు చేసే తీర్మానాలు ఇవన్నీ కూడా తెలుగులోనే చేస్తారు. తెలుగులోనే, అది ఏ పార్టీ అయినా సరే, సిపిఐ కానీ, సిపిఎం కానీ, కాంగ్రెస్ కానీ, లేదా బీజేపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇక్కడ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళైనా సరే తెలుగులోనే తీర్మానాలన్నీ చేస్తారు. మాట్లాడేది అదే మాట్లాడారు. కానీ ఎవరికైతే అధికారం వస్తుందో, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు మారిపోతారు. అధికారాన్ని చేతబట్టిన తర్వాత వాళ్ళకి తెలుగు చిన్నగా కనపడుతుంది, ఇంగ్లీష్ పెద్దగా కనపడుతుంది. వాళ్ళు మాట్లాడినారు కాబట్టి, అంటే పాలక పార్టీలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అధికారాన్ని చేపడుతూ ఉన్నారో వాళ్ళు మాతృభాషను చిన్నచూపు చూస్తారు. చాలామంది చెప్తారు, అసలు ఎన్నో నేనైతే రెండు చెప్తా సూత్రాలు. ఇవాళ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్సు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నాయకులు తమ పిల్లలందరినీ కూడా ఈ స్కూళ్ళకు పంపండి, మాతృభాష చదువుకునేటట్టు చేయండి, గవర్నమెంట్ స్కూల్స్కి పంపండి. భాష దానంతటనే వెలుగుతుంది. మీరు ఎప్పుడైతే అది వేరే దానికి మనం పంపకూడదు, మనము, మన కుటుంబాలు, మన పిల్లలు, మనమంతా ఎదగాలి, మన దాంట్లో ఉండాలి, వాళ్ళు మాత్రం మిగతా వాళ్ళందరూ దీనికి తెలుగు కోసం పనిచేయండి అంటే అది అత్యం. నీవే శీతకన్నేసి, నీవే చిన్న చూపు చూస్తాను. కాబట్టి ఏమంటే, మన అశోక్ బాబు గారు చెప్తా అంటే నేను సత్యకుమార్ గారు మాట్లాడుతాను. ఏమంటానంటే, ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు, సత్యకుమార్ గారికి చెప్తాను, ప్రభుత్వానికి చెప్పాలన్నాడు. సత్యకుమార్ గారికి కాదు చెప్పాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి. అంతే కదా, ఆయన ముఖ్యమంత్రి, ఆయన చేయాలి. నిజంగా ఏది ఏమైనా సరే తెలుగు భాషకు చిన్న చూపు చూస్తున్నది. గతంలో జగన్మోహన్ రెడ్డి అయితే అవుట్ రైట్ అనుకో, ఆయన బరి తెగించి చెప్పేశాడు, అంతా ఇంగ్లీష్ మీడియం ఉండాలి, ఈ తెలుగు అనేది పనికి మాలని చెప్పాడు. కాబట్టి ఏమంటే, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మీరేం పడదు, రాజకీయ పార్టీల వాళ్ళు అందరూ తెలుగులోనే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్స్లో తెలుగులోనే మాట్లాడతారు, ప్రజలకి కమ్యూనికేట్ చేయాలనేటప్పుడు తెలుగులోనే మాట్లాడతారు. దానికి ఏమి ఇబ్బంది లేదు. ఈవెన్ వాళ్ళ ఇంటర్నల్గా రాసేది ఏదైనా ఉంటే కూడా తెలుగులోనే రాసుకుంటారు, అంతవరకు ఓకే. కానీ రాబోయే తరాన్ని, ఆ తరంలో ఎట్లుండాలనే దానిపైనే కాంట్రడిక్షన్. వారు ఏమంటారు, మన ప్రపంచంతో పోటీ పడాలి, ప్రపంచంతో పోటీ పడాలన్నప్పుడు తెలుగు పనికిరాదు చెప్తాను. పనికిరాదని డైరెక్ట్గా చెప్తాను అన్నమాట. కాబట్టి కూడా దానికి మనం మూలం కట్టుకోవాలి. అదే అట్లని చెప్పి తెలుగు ఏదో పోతుందని నేనైతే నమ్మను. ప్రపంచంలో 15 కోట్ల మంది తెలుగు మాట్లాడే భాష ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి ఇవాళ తెలుగు ఎట్లా పోతుంది? తెలుగు పోదు, తెలుగు ఖచ్చితంగా ఉంటుంది. నేను తానా మహాసభలు పోయినప్పుడు డల్లాస్కు పోతే, మన వాళ్ళు జెఫర్సన్ పార్క్లో మీటింగ్ అని పెట్టారు. నేను అక్కడ పోయినా, పోతే అసలు వాక్ చేసేవాళ్ళు, వాకర్స్ కూడా తెలుగులోనే మాట్లాడుకుంటూ చేస్తారు. చివరికి ఒక రాజస్థాన్ అతను అన్నాడు, కామెంట్ చేశాడు, ఈ డల్లాస్లో బతకాలంటే 2 వచ్చి ఉండాలి, ఒకటి తెలుగు వచ్చి ఉండాలి, రెండోది జావా వచ్చి ఉండాలి అన్నాడు. కాబట్టి తెలుగు భాష మృత భాష కాదు, తెలుగు భాష ఖచ్చితంగా ఉంటుంది. ప్రపంచంలో 15 కోట్ల మంది ప్రజలు మాట్లాడే భాష ఖచ్చితంగా సర్వైవ్ అవుతుంది. కానీ వాళ్ళ ప్రభుత్వాలు, అధికారులు, రాజకీయ నాయకులు, ప్రత్యేకించి అధికార పార్టీలు, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలి. మీరు ఇంగ్లీష్ నేర్పండి, ఖచ్చితంగా నేర్వాల్సిందే. ఎందుకంటే ప్రపంచంలో మనం ఎదగాలి. కానీ కంపల్సరీగా, ఎందుకంటే ఇవాళ మనం తమిళనాడు గురించి చెప్తాము, ఏం తమిళనాడు వాళ్ళు ప్రపంచంలో ఎదగడం లేదా? మరి వాళ్ళ భాషను వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మన పక్కనే ఉన్న కర్ణాటక వారు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు.
మరి మనమెందుకు ఫాలో కావు? కాబట్టి ఏమంటే అవునన్నా కాదన్నా భాషకు ఉండే ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయంటే భాష ప్రధానమైన కారణం. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, నేను ముందు చెప్పబోయిన తర్వాత మళ్ళీ ఒక విషయం చెప్పాలని మళ్ళీ మధ్యలో చేర్చాను. నా మాతృభాష మరాఠీ. ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో శంభాజీ సంస్థానంలో ఆనాడు సైనికులుగా పనిచేస్తున్న వాళ్ళు వలస వస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి విస్తరణ తంజావూరు దాకా శంభాజీ రాజ్యాన్ని విస్తరించినప్పుడు దాంట్లో భాగంగా వచ్చి తర్వాత ఇక్కడే ఉండిపోయారు. సో ఆ విధంగా మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చిన కుటుంబంలో పుట్టినవాడిని. నా మాతృభాష మరాఠీ, కానీ నా తల్లి నా చిన్నప్పటి నుంచి నాకు తెలుగులోనే మాట్లాడింది, తెలుగులోనే తను మాట్లాడేది, అదే నేను తెలుగు నేర్చుకున్నాను. నా మాతృభాష మరాఠీ అయినప్పటికీ, నేను మరాఠీ మాట్లాడగలిగినప్పటికీ అది తెలుగే నాకు గట్టి. నా ఆలోచన ఎందుకంటే నా ఆలోచన తెలుగులో ఉంటుంది. నేను లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా నేను కన్నడ, ఆంగ్లము, హిందీ, తమిళ్ మాట్లాడగలను, మరాఠీ సహా. కానీ నా ఆలోచన, నా భావ వ్యక్తీకరణ తెలుగులో ఉన్నంత ఇతర భాషల్లో ఉండదు. కూడబలుకోవాలి, మిగతా భాషల్లో మాట్లాడాలంటే కూడబలుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితి లేదు నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ తెలుగే నా మాతృభాషగా నేను పుట్టినప్పుడు తల్లి కడుపులో ఏ భాష విన్నానో అదే భాషను కూడా తెలుగునే నేను కొనసాగిస్తాను. అది నా గురించి చెప్పాల్సిన విషయం. ఆ భాష గొప్పతనం అని, మన భాషతో అనేక ముడిపడి ఉంటాయి. మన సంస్కృతి, వారసత్వ సంపద, మన పండుగలు, మన పబ్బాలు, మన గేయాలు, మన గీతాలు, మన పాటలు, మన పద్యాలు, మన జానపదాలు, మన పండుగలు, అన్ని సంస్కృతి చుట్టూ, మన సంస్కృతి, ఆ సంస్కృతి భాష చుట్టూ ఇన్ని రకాల చుట్టుకొని ఉంటాయి. ఆ భాషను కలిపేస్తే ఆ సంస్కృతి చచ్చిపోతుంది. ఆ సంస్కృతి చచ్చిపోతే కొన్ని వేల సంవత్సరాలుగా మనం నిర్మించుకున్న సంస్కృతి పోతే మనుగడ ఉండదు. తెలుగు జాతికి మనుగడ ఉండాలి. అయితే తెలుగు జాతి మనుగడకి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. రామకృష్ణ గారు చెప్పినట్టుగా తెలుగు భాష మృత భాషగా ఏనాడికి కాదు. ప్రపంచంలో 15 కోట్ల మంది తెలుగు వారు భాష మాట్లాడే వాళ్ళు ఉంటే, వాళ్ళల్లో తెలుగును పరిరక్షించుకోవాలనే జిజ్ఞాస ఉంటే తెలుగు భాషను ఎప్పటికీ వచ్చే నష్టం లేదు. కానీ క్రమక్రమేణా భాష తగ్గుతూ వస్తుంది. భాష మాట్లాడే వాళ్ళు పెరుగుతున్నారు, కానీ చదివే వాళ్ళు, రాసే వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు నేను కూడా ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు భాషాభివృద్ధి గురించి, తెలుగు భాషా పరిరక్షణ గురించి నేను ఇక్కడ ప్రసంగాలు చేస్తూ, ఇవాళ నా పిల్లలు తెలుగు మాట్లాడలేరు, తెలుగు మాట్లాడగలను స్పష్టంగా, కానీ చదవలేరు, రాయలేరు. దానికి కారణం ఉంది నాకు. నా కారణం ఏంటంటే నేను వాళ్ళు పెట్టినప్పటి నుంచి చెన్నైలో ఉన్నాను లేదా ఢిల్లీలో ఉన్నాను. సో ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఆవిడ తెలుగు నేర్పించే ప్రయత్నం, నేను తెలుగు మాట్లాడి నేర్పించగలిగాను, కానీ ఆ స్కూళ్ళల్లో తెలుగు చదవడం రాయడం అవకాశం లేదు, వాళ్ళు చదవడం రాయడం లేదు. దాని తర్వాత ఇటీవల నేను కొంచెం ఇది వచ్చిన తర్వాత, నాకు విసులుబాటు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను వాళ్ళకి తెలుగు చదవడం మాట్లాడడం నేర్పించే క్రమంలో పెద్ద బాల శిక్ష ఇచ్చి చదివిస్తున్నాను. పెద్ద బాల శిక్ష ఇచ్చి వాళ్ళు చదివిస్తుంటే వాళ్ళు పాపం కష్టపడి నేర్చుకుంటున్నారు. ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు, కానీ ఫ్రెంచ్ చదవడం రాయడం వచ్చు, కానీ తెలుగు చదవడం ఇప్పుడు నేర్చుకుంటున్నాను. అయితే నాకు అనిపించింది ఏంటంటే, ఈ పెద్దబాల శిక్ష వాళ్ళని నేను చదివించే క్రమంలో పెద్దబాల శిక్ష మళ్ళీ ఇప్పుడు చూడటం వల్ల నేను ఎటువంటి పిప్పీలకానో నాకు ఇప్పుడు అర్థమవుతాను. పిప్పీలకంగా ఉన్నాను, నాకేమి లేదు, తెలుగు భాష మనకే ఏం తెలియదు. వాళ్ళు పెద్దబాల శిక్ష చూస్తే అద్భుత గ్రంథం ఇవాళ చదివించే ప్రయత్నం చేస్తుంది. మిత్రులారా, ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మనం చేస్తున్నది రాజకీయ నాయకుల పాత్రత తెలుగు భాషాభివృద్ధిలో కానీ, తెలుగు పరిరక్షణలో కానీ. ఖచ్చితంగా చట్టాలు, శాసనాలు చేయాల్సిన వాళ్ళు చట్టసభల్లో ఉండేవాళ్ళు, రాజకీయ నాయకులు. దేనన్నా ముందుకు తీసుకెళ్లాలన్నా లేదా పూర్తిగా సమాధి కట్టాలన్నా రాజకీయ నాయకుల చేతుల్లో, అధికారుల చేతుల్లో ఉంటుంది. చాలా మంది నిన్న కూడా చాలా మంది ప్రస్తావించారు గతంలో. నేను ఇక రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు, రాజకీయ ప్రసంగాలు కూడా చేయాలనే ఉద్దేశం నాకు లేదు. అయినప్పటికీ గత 5 సంవత్సరాల్లో తెలుగు భాషలో విద్యాబోధన లేకుండా
ఆంగ్లం మాత్రమే ఉన్నతమైన భాష, ఆంగ్లం నేర్చుకుంటేనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, భవిష్యత్తు ఉంటుంది మన పిల్లలకి అనే ఒక వికృత వితండవాదాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. దాని గురించి నిన్న అనేక మంది వక్తలు ప్రస్తావించారు. ఇవాళ జాతీయ విద్యావనం కూడా జాతీయ విద్యాలయం ద్వారా చిన్నప్పుడు 3వ తరగతి తర్వాత మాతృభాష కంపల్సరీ ఖచ్చితంగా చేయడం వల్ల ఇప్పుడు మాకు కూడా సమస్య అయిపోయింది, ఇంగ్లీష్ పదాలు వచ్చేస్తున్నాయి. చేయడం వల్ల మన వాళ్ళు అనుమానం లేదు, అనేక మంది పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు.